నేను చేసే కర్రీ పేరు గుత్తొంకాయ లేదా నూనె వంకాయ అని కూడా అంటారు. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని లేదా 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని దానికి కావాల్సిన మసాలా వేరుశనగపప్పు వేగించుకుంటున్నాను. అది వేగిపోయాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా నేను వేగించుకుంటున్నా. ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది అంటున్నప్పుడు సాయిపప్పు, దాన్ని మనం తినే శనగపప్పు అని కూడా అంటారు. సో ఇవన్నీ వేగించిన తర్వాత చల్లార్చి మిక్సీ పడతాం. సో ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసేసి కొంచెం నేను ఉప్పు అనేది కూడా వేసేస్తున్నాను. మనకు ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు పొడిలో. సో ఇది ఇప్పుడు కుక్కర్లోకి అంతా వేసేసి పొడి వాటర్ తగ్గినంత వాటర్ అనేది నేను పోసుకుంటున్నాను. మనం ఒక ఎర్రగడ్డని కట్ చేసేసి ఎర్రగడ్డ పీసెస్ వేసేస్తున్నా. కొంచెం పచ్చనిపప్పు అనేది వేస్తున్నా. ఇవన్నీ ఏంటంటే నోటి తగులుతూ బాగుంటుందని చెప్పి నేను ఎర్రగడ్డ పచ్చనిపప్పు అనేది అట్లా వేస్తున్నా, పేస్ట్ చేయకుండా ఎర్రగడ్డని. సో మనకి ఎన్ని కావాలో అన్ని వంకాయలు కట్ చేసేసుకొని దాంట్లోకి వేసేస్తాం. అన్నీ వేసేసిన వంకాయలు చింతపండు రసం అనేది తగినంత పోసుకుంటాం. తర్వాత కొంచెం పసుపు అనేది వేస్తాం. చూడండి వేసాం. తర్వాత తిరగమాత పెట్టుకొని తిరగమాత అంతా వేగిపోయాక ఆ యొక్క కుక్కర్లోకి మొత్తం పోసేస్తాను. పోసేసి దాన్ని మనం మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే మనకు గుత్తొంకాయ కర్రీ అనేది అయిపోతుంది. చూడండి మిక్స్ చేసేసాను, తిరగమాత వేసేసి మిక్స్ చేశాక నేను ఇప్పుడు కుక్కర్ పెడతాను. కుక్కర్ని 2 విజిల్స్ రానిస్తాను. సో నేను కుక్కర్ పెట్టి అన్నీ కలిపి కుక్కర్ బదులు గిన్నెలో కూడా స్టవ్ మీద అట్టే పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. ప్రెషర్ పోయాక నేను గుత్తొంకాయ ఎలా ఉందని చూపిస్తాను. చూడండి ప్రెషర్ పోయాక గుత్తొంకాయ రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.